సనాతన ధర్మ బోర్డుకి నా సజెషన్స్ మీకేమైనా అనిపిస్తే కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. పాయింట్ నెంబర్ 1, ఒక లీగల్ టీమ్ అనేది కావాలి. ఎవరైతే సనాతన ధర్మం గురించి హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడో వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. సెకండ్, ర్యాపిడ్ యాక్షన్ టీమ్ ఒకటి కావాలి, ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. థర్డ్, ఒక హ్యాకర్స్ టీమ్ కావాలి. సోషల్ మీడియాలో కంటిన్యూస్ గా ఎవరైతే హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడో సనాతన ధర్మం మీద వాడి అకౌంట్ లేపి పడేయాలి. ఫోర్త్, ఫ్యాక్ట్ చెక్కర్స్ టీమ్ కావాలి. ఒక్క శ్లోకం చూపెట్టి సందర్భం ఏంటో చెప్పకుండా సనాతన ధర్మంలో ఉంది అంత హేటెడ్ అని చెప్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు శాస్త్రాలతో పురాణాల్లో నుంచి ఆన్సర్లు ఇచ్చే టీం ఒకటి కావాలి. ఫిఫ్త్, మళ్ళీ గురుకులాలు స్టార్ట్ అవ్వాలి గుడి దగ్గర. సిక్స్త్, గుడికి ఒక కమిటీ ఉన్నప్పుడు డబ్బులున్నోని కమిటీ మెంబర్లను చేయకుండా ఎవరికైతే శాస్త్రం తెలుసో ఆ దేవుడికి ఎలాంటి శాస్త్ర పద్ధతులతో పూజలు చేయాలో అలాంటి వాళ్ళని కమిటీ మెంబర్లను చేయాలి. ఇంకొకటి, గుడిలో ఉన్న కమిటీ మెంబర్లకు గాని గుడిలో ఉండే ఎంప్లాయీస్ గాని ఇతర మతస్థులు అయి ఉండొద్దు. ఇంకొకటి, గుడి చుట్టూ ఎవడైతే బిజినెస్లు చేసుకుంటాడో వాడు ఇతర మతస్థులు అయి ఉండొద్దు. ఇంకొకటి, గుడి అనేది సెక్యులర్ ప్లేస్ కాదు, ఇది ఒక రిలీజియస్ ప్లేస్ అనేది చెప్పుతో కొట్టినట్టు చూపెట్టాలి సెక్యులర్ మాటలు మాట్లాడే వాళ్ళకి. ఇంకొకటి, ఏ గుడికి వెళ్తే ఆ దేవుడికి సంబంధించిన మంత్రం మీకు కనబడకుండా ఈ కానుకలు హుండీలో వేయండి మాత్రమే మీకు కనిపిస్తుంది, అది లేపి పడేయాలి. ఫస్ట్ గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు లేదంటే దర్శనంలో లైన్ లో నించున్నప్పుడు ఏ మంత్రం చెప్పాలి ఆ మంత్రం అక్కడే ప్రతి చోట కనబడాలి. ఇంకొకటి, గుడిలో నుంచి గవర్నమెంట్ అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటా ఉంటుంది. ప్రతి రూపాయికి గవర్నమెంట్ కానీ కమిటీ మెంబర్లు కానీ ఎవడైనా సరే అకౌంటబిలిటీ ఉండాలి. ఒకవేళ గవర్నమెంట్ అప్పు తీసుకున్నా సరే ఆ అప్పు తిరిగి గుడికి ఇచ్చేయాలి. ఇంకొకటి, ఒకప్పుడు గుడికి కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటుండే, ఇప్పుడు 10లకు పడిపోయినాయి. అవన్నీ మళ్ళీ తీసుకోవాలి. మీకేమైనా అనిపిస్తే ఇట్లాంటి సజెషన్స్ మీరు కూడా కామెంట్స్ లో పెట్టండి. ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇవన్నీ కానప్పుడు సనాతన ధర్మం బోర్డు ఫ్లాప్ అవుతుంది. హర హర మహాదేవ.